ఇంతకంటే ఈయనమేముంటది? నిన్ను నువ్వే అంత అవమానించుకున్న తర్వాత ఖ్యాతిని నిలబెట్టుకోగలగాలే. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. అంటే ఇగ మీకు దీనితోటి స్పష్టమైపోతది. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు మొన్న? అప్పులెక్కువైపోయినాయి. రాష్ట్రమంతా అప్పుల పాలైపోయింది. ఎక్కడికన్నా అప్పడుగుదామని పోతే, ఈడు దొంగను చూసినట్టు చూస్తుర్రు. ఉన్న చెప్పులెత్తుకపోతారని డోర్ కాడికి కూడా రానిస్తలేడని అంత గొప్పగా తెలంగాణ గురించి చెప్పిన వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. అండ్ కేసీఆర్ గారి గురించి ఒక ఫ్యాక్ట్ చెప్తా. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్‌తో ఇచ్చినామన్నారు. అప్పటికి కూడా తెలంగాణ అప్పులలోనే ఉన్నది. కానీ మరి నిజంగా అప్పులలోనే ఉన్నది. మా దగ్గర ఏం లేదు. మేము ఎట్నో గట్ల పాలిస్తాం అని చెప్పుకొని సింపతి గెయిన్ చేసుకొని డబ్బులేం లేవని డ్రామా చేయలే. మా దగ్గర మిగులు బడ్జెట్ ఉన్నది. బరాబర్ పైసలున్నాయి అని కంపెనీలను పిలిచి పెట్టుబడులు పెట్టిపిచ్చి అంత రిస్క్ తీసుకున్నాడు తెలంగాణ కోసం. విజన్ డిఫరెన్స్ మీరు చూడుండ్రి. అప్పులు పెట్టుకొని మరి లేవని చెప్పి కంపెనీలను పెట్టుబడి పెట్టేలాగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. దండిగా డబ్బులున్నాక మిస్ వరల్డ్‌లకు, ఆ వరల్డ్‌కి, ఈ వరల్డ్‌కు పనికిమాలిన పోటీలకు డబ్బులు పెట్టి ప్రజల పథకాలకు డబ్బులు లేవని చెప్తున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఇదే మీ మధ్యలో ఉన్న డిఫరెన్స్. విజన్ ఉంటే సరిపోదు కదా! పని ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. మీరు మాట్లాడే ప్రతి మాట అది మీ ఒక్కరి మాట కాదు. యావత్ ఈ 4,00,00,000 జనాభా అయిన తెలంగాణ ప్రజల యొక్క మాట. మీరు మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నందుకు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అది మా అందరి మీద ఎఫెక్ట్ తీస్తది. మీ మాటల్ని బట్టే ఇక్కడికి పెట్టుబడులొస్తాయి. మీ మాటల్ని బట్టే ఇక్కడ అధికారులు పనిచేస్తారు. మీ మాటల్ని బట్టే ఇక్కడ ప్రజలు మీ పాలనను యాక్సెప్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒక్క మాట మీరటు దాటి మాట్లాడిరంటే ఆ ఎఫెక్ట్ రేపు మా మీద చూపెడుతది. ఏదో అధికారం ఇచ్చిర్రు, కుర్చిచ్చిర్రు, నాకు మైక్ ఇచ్చిర్రు, నేను ఎంత ఒర్రితే అంత, నేను రౌడీ లెక్క ఒర్రుతా అంటే నడవదది. నేను కూడా ఒరుతా రౌడీ లెక్క. ఎవరికి ఉపయోగం? చెప్పు. సబ్జెక్ట్ చెప్పా, ఏం చెప్పా, ఈ పేపర్ బంద్ చేసి ఉట్టిగా నల్లబోర్డు పెట్టుకొని 4 బూతులు తిట్టి ఒర్రుతా. ఎవరికి ఉపయోగం చెప్పుండ్రి? జనాలకు వాస్తవాలు తెలవాలి కదా! సక్రమంగా వార్తలు చదవాలి కదా! అప్పుడు కదా నన్ను చూసేది. నీ దగ్గర కూడా గంతే కదా! నువ్వు జనాలకి ఏమి ఇస్తా ఉన్నావు? ఏం తెస్తామనుకుంటున్నావు? గది కదా! బూతులు తిట్టి ప్రతిపక్షాలు 4 మాటలని దొంగను చూసినట్టు చూస్తుర్రు చెప్పులే ఒక స్టేజ్‌లా ఓకారం వస్తది మీ మీద కూడా. రైట్. వెలుగు దినపత్రిక చూద్దాం. ట్రంప్ డబుల్ గేమ్. మోదీ నా ఫ్రెండ్ అంటూనే ఇండియాపై 100% టారిఫ్లు వేయాలని ఈయూపై ఒత్తిడి. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఆపాలని డిమాండ్. ఈ రెండు తలకాయల పాము చూడరు మీరు, కళ్ళకు గచ్చినట్టు కనిపిస్తుంది. ఇక ఓసారి అటంటాడు, ఓసారి ఇటంటాడు. ఎవరిని కూడా నమ్మనికి లేదు. ఎందుకు మొన్నటిదాకా చైనాతో వైరం ఉండి ఇప్పుడు దోస్తీ కావాలంటుర్రు. ఇట్లా మోదీ నా ఫ్రెండే, భారత్ మంచిదే అంటాడు, మళ్ళీ మనకే బండరాలు మోపిస్తారు. ఇట్లా ఎవరిని కూడా నమ్మనికి లేదు. ఎందుకంటే ఎటు నుడుపుంటే అటు పోయే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. మన దేశాన్ని మనమే సక్రమంగా చూసుకోవాలి, మన నిధులను మనమే కాపాడుకోవాలి. ఆ లెక్క ప్రకారం చూస్తే రష్యాకు మనకున్న అనుబంధం చాలా నయం. ఈ అమెరికాతో పోలిస్తే, చైనాతో పోలిస్తే, ఇంకే దేశంతో పోల్చినా కూడా. ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే. గత సర్కారు పెద్దలు సిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు. ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పిన టెర్రాసిస్. బీఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ మార్చిన భూముల వివరాలు సర్కారుకు అందజేత. ధరణికి ముందు పట్టా భూములు 1.3 కోట్ల ఎకరాలు. ధరణి వచ్చాక పట్టా భూములు 1.55 కోట్ల ఎకరాలు. కొత్తగా పెరిగిన పట్టా భూములు 25 లక్షల ఎకరాలు. ఏ భూములు తగ్గాయి? ప్రభుత్వ అటవీ, దేవాదాయ, వివాదాస్పద వక్ఫ్ భూములు అని ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తం మీద. ఇక మరి 25 లక్షల ఏదైతే పట్టా భూములు పెరిగినాయో, మరి ఆ భూములన్నీ ఎవరు తీసుకున్నారు, ఎవరి హ్యాండ్ ఓవర్లకు పోయినాయి, దానికి లెక్కలేడు ఉన్నాయి అనేది క్లారిటీ రావాలి. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి 98 ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రి రాజ్నాథ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. గాంధేయ విలువలకు ప్రతీకగా ప్రాజెక్టు నిర్మాణం. మూసీ, ఈసా నదుల సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ, గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసేలా నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, మ్యూజియం కూడా నిర్మిస్తామని వెల్లడి. 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాదుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే నేను చెప్పినా కదా, అంటే కొన్ని ఇనిషియేషన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో బాగుంటాయి, ఆలోచన బాగుంటుంది, పని జరగాలి, మీకు టైం ఉన్నది, ఆ పని చేస్తే సంతోషిస్తారు. ఒక 4-5 చేసిండ్రు. ఇప్పుడు ఒక మాట చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు, ఈ వెడ్మబొజ్జు అని ఒక యువ నాయకుడిని, ఈయన అక్కడ పోతే ఆ నియోజకవర్గంలో ఆ వెడ్మబొజ్జు చాలా చురుగ్గా పనిచేయడం,
ఆయన అందరిని కలుపుకొని తీసుకుపోవడం, ఆయన నాయకత్వ లక్షణాలను దూరం నుంచి చూసి, ఆయన పిలిపించి, ఆయన పేరు అడుక్కొని, ఆయనను మధ్యలో పెట్టుకొని, ఈయన చేతులకు బీఫామ్‌లు వచ్చినప్పుడు ఆయనకి ఇప్పించి, ఆయన ఎమ్మెల్యే‌గా గెలిపించుకున్నా అని చెప్పిండు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అంటే ఇటువంటివి కొన్ని నచ్చినాయి. కానీ కొన్నే నచ్చితే సరిపోవు గదా జనాలకు. అంటే ఒక వ్యక్తి విషయంలో, ఒక యువ నాయకుడి విషయంలో మీరు ఇంత శ్రద్ధ వహించినప్పుడు, యావత్ తెలంగాణ రాష్ట్రం మీద ఇంకెంత శ్రద్ధ వహించాలి? ఒక వెడ్మబొజ్జు జీవితాన్ని మారిస్తే సరిపోదు గదా! ఇక్కడ ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరి జీవితాలు గూడా మారాలి గదా! 4 మాటలు, 4 మీటింగ్‌లకు సరిపోవు. ప్రతి క్షణం 18 గంటలు మీరు పని చేస్తున్నా అన్నారు గదా! ఆ పని చేసే 18 గంటలు కనీసం 10 గంటలైనా ప్రజల మీద పెట్టుండ్రి. 8 గంటలు వదిలేద్దాం దేవుడికి. ఎందుకంటే ఇవన్నీ అయితే బాగుంటది. వస్తున్నాయి మాటలు, మాటలు బయటికొస్తున్నాయి. రోజుకో వార్త వస్తుంది, ఆర్టికల్స్ వస్తున్నాయి. నేను చదువుతున్నా. కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ? ఇంప్లిమెంటేషన్ ఎక్కడ?